కాఫీ లాంటివి తాగడం వల్ల కణాల మీద, గుడ్ల మీద నెగెటివ్‌గా ఎఫెక్ట్ ఏమన్నా పడుతుందా? టీ, కాఫీ అందరూ తాగుతారండి. అట్‌లీస్ట్ 99% పీపుల్ చాలా లవర్స్ గూడా. టీ, కాఫీ అనేది చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా డైలీ ఎక్కువ శాతం 1 ఆర్ 2 కప్స్ అయితే డైలీ తీసుకుంటూ ఉంటారు. అండ్ కొంతమంది మోర్ దెన్ 2 కప్స్, 3-4 కప్స్ ఆర్ ఈవెన్ మోర్ టైమ్స్ కూడా డైలీ తీసుకుంటూ ఉంటారు. ఏదైనా కావచ్చు, మీరు మోడరేషన్‌లో తీసుకున్నంత వరకు అది ఎఫెక్ట్ పెద్దగా చెయ్యదు. సో, టీ, కాఫీ లాంటివి కూడా 1-2 కప్స్ పర్ డే ఉన్నంత వరకు మోడరేట్ కెఫీన్, కాఫీలో మీకు కెఫీన్ ఉంటదండి. సో, అది గూడా ఒక 200-300 మిల్లీగ్రామ్స్ పర్ డే ఉన్నంత వరకు ఎక్కువగా నెగెటివ్ ఎఫెక్ట్ ఏం కాజ్ చేయదు సిగ్నిఫికెంట్‌గా. ఎగ్స్ మీద గాని, స్పెర్మ్స్ మీద గాని. బట్ ఎప్పుడైతే మీరు దాన్ని ఓవర్‌డూ చేస్తారు, 3-4 కప్స్ ఆర్ మోర్ దెన్ దట్ పర్ డే చేస్తున్నారు, అప్పుడు డెఫినెట్‌గా ఎగ్స్, స్పెర్మ్ హెల్త్ ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు స్పెర్మ్స్ గురించి మాట్లాడినట్టయితే, ఇలా ఎక్కువ కాఫీన్ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడము, కదలిక శాతము తగ్గడము చూసారు. ఇదే కాకుండా అడ్వాన్స్ టెస్ట్, స్పెర్మ్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ లాంటి టెస్ట్ చేసినప్పుడు ప్రతి స్పెర్మ్‌లో డీఎన్ఏ ఉంటుంది. ఆ డీఎన్ఏకి ఎంతో కొంత డ్యామేజ్ బయట ఉన్న హీట్ వల్ల, పొల్యూషన్ వల్ల, టాక్సిన్స్ వాటి వల్ల కొంచెం డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. బాడీ చాలా మటుకు రిపేర్ చేసుకుంటుంది. అయినప్పటికీ సర్టెన్ లెవెల్ ఆఫ్ డ్యామేజ్ మిగులుతుంది అందరిలో. అది 15% లోపల ఉన్నంత వరకు ఇబ్బంది లేదండి. బట్ ఎక్కువ కాఫీన్ కన్జంప్షన్ చేసిన వాళ్ళలో కొంచెం ఈ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్, డీఎన్ఏలో ఉన్న బ్రేక్స్, డ్యామేజ్ కూడా ఎక్కువగా చూడడం జరిగింది.